ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి చాలా కామెంట్‌లయితే రావడం జరుగుతుంది. సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు అసలెప్పుడు రిలీజ్ చేస్తారని. మెయిన్‌గా ఇందాక వీడియో పెట్టే ముందు కూడా ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. దాని గురించి వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ఒక లైన్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మెయిన్‌గా 2 డేస్ చూసుకుంటే ప్రీవియస్‌గా మన ఛానెల్‌లో ఒక్క వీడియో అయితే లేదు. ఎందుకంటే అప్డేట్స్ ఏమీ లేదు అని చెప్పి వీడియో అయితే పెట్టలేదు. ఫైనల్లీ ఈరోజు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. దాన్ని గట్టిగా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎప్పుడు రావచ్చు అనే విషయాలు కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. ముఖ్యంగా కొత్తగా ఎవరైతే మన ఛానెల్ చూస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మనకి ఇదివరకు ఏంటి ఒక సర్టెన్ డేట్ అయితే ఫిక్స్ చేసి పలానా రోజు నుంచి కరెక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ ఎండింగ్ డేట్ అయితే ఎక్కడైతే రాలేదు. దాని గురించి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చూపిస్తాను. మెయిన్‌గా విశాలాంధ్ర న్యూస్ పేపర్‌లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! 10వ పేజీలో మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా! ఒకసారి కిందకి వెళ్తే గనక మనకిక్కడ జూన్ 7థ్ నుంచి మొదలవగా జూన్ 11థ్‌తో మనకి పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది అని చెప్పారు. ఇక్కడ ఒక పాయింటు అండ్ అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ ఏదైతే చూపిస్తానో మనకి ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత అంటే జూన్ 20 చూస్తున్నారు కదా! కంటిన్యూయేషను. జూన్ 20 తేదీలోపు ఎంసెట్ 2026 ఫలితాలు కూడా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తంగా జూన్ 3వ వారంలో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలతో పాటు ఏపీ ఎంసెట్ పరీక్షా ఫలితాలు కూడా మనకి రిలీజ్ అయితే కాబోతున్నాయని చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఆల్రెడీ పేపర్ కరెక్షన్ ఎప్పటితో కంప్లీట్ అయితే కావడం జరిగింది 11థ్. 11థ్ అంటే ఎప్పుడు? మనకి థర్స్‌డే. థర్స్‌డే అయిన తర్వాత 12, 13 ప్రజెంట్ మనకిప్పుడు ఏం జరుగుతుందంటే వచ్చిన మార్కులు మొత్తం ఉంటాయి కదా! అది ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసే ప్రాసెస్సు అండ్ అలాగే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? ఒకసారి 1, 2 సార్లు వెరిఫై చేసి ఒక ట్రయల్ రన్ అన్నీ కరెక్ట్‌గా ఉందా లేదా అన్నీ వేసి సర్టెన్ డేట్ అండ్ టైం ఎప్పుడైనా రావచ్చు. అంటే ఉదాహరణగా ఎప్పుడైతే ఒక మండే అనుకోండి. మండే ప్రాసెస్ అయిపోతే మనకి సడెన్‌గా రేపే అని చెప్పి వెయిటింగ్ లిస్ట్‌లోకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సర్టెన్ టైమ్ అంటూ ఇచ్చేసి. అలా చెప్పలేము. మనకి అప్డేట్ బట్టి ఎప్పుడైనా రావచ్చు. సో, ఎప్పుడైనా వాళ్ళు అనౌన్స్‌మెంట్ అయితే చేయొచ్చు. మెయిన్‌గా లోపల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది ఒక టెంటేటివ్‌గా అయితే చెప్తున్నాను. మనకి 16 అండ్ 17థ్‌న మనకి రావడానికి ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అర్థమవుతుంది కదా! సో, మనకి మనబడి వెబ్‌సైట్‌లో 15 అని చూపిస్తున్నారన్నమాట. సో, చూద్దాం. 15, 16, 17 ఈ తేదీల్లో మనకి రావడానికి చాలా అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే చాలా మందికి బయట ఎక్కడ న్యూస్ అయితే రాలేదు. 2 డేస్ నుంచి ఆగాను. ఫైనల్లీ ఈరోజు ఒక చిన్న అప్డేట్ బట్టి మీకైతే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకుండా ఉంటారని. బయట యూట్యూబ్‌లో అది చెప్తారు, ఇది చెప్తారు. ఎందుకంటే అన్నీ చూస్తే మీరు కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. ఇటువంటి రోజుల్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి మీకైతే చెప్తున్నాను. అర్థమవుతుంది కదా! 15, 16, 17 ఈ తేదీలో రావచ్చు. ఎప్పుడైనా 1 డే ముందు ఈవినింగ్ పూట అనౌన్స్‌మెంట్ చేసేయడానికి అవకాశాలైతే ఉంటాయి. వన్స్ మీకు ఎటువంటి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయినా మీకు వెంటనే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.